ఏం శ్రీనివాస్ బాగున్నావా? బాగున్నా. ఏంటి ఇక్కడ నువ్వు? పక్కనే చిన్న పని ఉంటే వచ్చాను. బాగున్నావా? బాగున్నాను. అది నీ కొడుకుని చూశాను. ఎక్కడా? ఒక అమ్మాయికి సైడ్ కొడుతూ కనిపించాడు. అమ్మాయి బాగుందా? ఆ అమ్మాయి బాగానే ఉంది. మీ వాడే కొంచెం యావరేజ్. అమ్మాయి నీకు తెలిసిన అమ్మాయా? ఎవరి కూతురైతే ఏముంది, ఆ అమ్మాయికి సైడ్ కొడుతున్నాడు. చెప్పాలనిపించింది చెప్పాను. చూడాల్సిన వయసు కదా, చూస్తున్నాడు. అప్పుడు మనం ఎన్ని గోడలు దూకాం. అవన్నీ ఇప్పుడు ఎందుకు లేసీను? అసలు నీ కొడుకు ఏం చేస్తున్నాడు? కాలేజీకి వెళ్తాడు కానీ కాన్సన్ట్రేట్ చేయడు. అమ్మాయిలకి సైట్ కొడతాడు, బీర్లు తాగుతాడు, సినిమాలు చూస్తాడు. ఏమీ తెలియకుండా వచ్చి ప్రశాంతంగా పడుకుంటాడు. మొత్తానికి మీ వాడు ఎదవ అంటావు. కొడుకు మంచోడే, అలవాట్లే చెడ్డవి. వెదవ నా కొడుకును కూడా ఇంత గొప్పగా చెప్తున్నావేంటి? పక్కనోళ్ళ కొడుకులో బయోడేటా గురించి చెప్తున్నావు కానీ నీ కొడుకు ఏం చేస్తున్నాడు నీకు తెలియదు. మొన్న ఓయో దగ్గర కనిపించాడు. నేను వస్తాను రా. మళ్ళీ కలుస్తా. రైట్. పెద్ద నీతులు చెప్పడానికి వచ్చాడు. ముందు నీ కొడుకుని అదుపులో పెట్టుకో. ప్రతి ఒక్కడు నీతులు చెప్పేవాడే. చూడటానికి బాగున్నావు, చూస్తారులే అంటున్నాను. ఏమైందిరా నవ్వుతున్నావు? ఒక అమ్మాయిని చూశాను రా, బాగున్నావు అన్నదిరా. అబద్ధం చెప్పింది. లేదురా, నిజంగా బాగున్నావు అని చెప్పిందిరా. అయినా కాలేజీలో ఒక్క అమ్మాయి అయినా నా అందాన్ని గుర్తించిందిరా. అయితే ఆధార్ కార్డు ఇవ్వాల్సింది. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చిందిరా. ఆ అమ్మాయిని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందిరా. అరే నువ్వు మళ్ళీ సప్లీ రాయాలరా. నీకేదైనా మళ్ళీ మళ్ళీ రాయడం అలవాటే కదా. పోరా. ఆడేంట్రా అలా సిగ్గుపడుతున్నాడు? అమ్మాయి నోట్ జారింది, బాగున్నావని అబద్ధం చెప్పిందట. ఓహో. రే, ఆ అమ్మాయి నాకు నచ్చింది. ఆడికి జాబ్ వచ్చింది. అమ్మా వీడికి కూడా జాబ్ వచ్చిందా? మరి మీకు రాలేదా జాబు? వీడికి 60%, నాకు 50%, నీకేమో సప్లీ. ఇప్పుడు ఇదంతా ఎందుకులే కానీ. సరే మరి నైట్ రెడీయా? నా దగ్గర రెడీరా, నేను చూసుకుంటాలే. సరే నేను వెళ్తున్నా, మిగతా వరకు చూసుకుంటా. రే, నేను చూసుకుంటాలేరా. సరే అయితే బాయ్. నైట్ రెడీయా? నేను చూస్తా. భయ దో జ్యూస్. ఏమైందిరా? ఏం లేదురా. సర్లే కానీ భయా, జ్యూస్ క్యాన్సిల్. సరే వెళ్దాం పద. అరే నా దగ్గర డబ్బులు లేవురా. అవునా? మరేం చేద్దాం? ఏమోరా. అరే, డబ్బులు పెట్టుకొని లేవంటావేంట్రా? డబ్బులు పెట్టుకొని సరే రారా బాబు. రే, దీన్ని అడిగావా డబ్బులు? ఉన్నాయరా డబ్బులు? అరే ఉన్నాయిరా. ఎరా, హాస్టల్ ఎలా ఉంది? చిన్నగా ఉన్నదిరా. నేను అడిగేది ఏదైనా పెడుతున్నారా లేదా? సమ్మర్ కదా, ఫ్యాన్ పెట్టారు. తినడానికి ఏమైనా పెడుతున్నారా లేదా? మార్నింగ్ ఇడ్లీ పెడతారా, సాంబారే పోస్తారు. మధ్యాహ్నం లంచ్కి అన్నం పెడతారు, సాంబారే పోస్తారు. నైట్ డిన్నర్కి చపాతీ పెడతారు, సాంబారే పోస్తారు. అంటే రోజు ఇదే చేస్తారా? లేదురా, అప్పుడప్పుడు.
ఎందుకు? అంటే డైటింగ్ అంటారు, ఉపవాసం అంటారు. మీకోసం కదా అంటారా అది కూడా. రే, అలాంటి దాంట్లో ఉండే బదులు మంచి పీజీ చూసుకొని మారిపోవచ్చు కదా. అరే డబ్బులుంటే మంచి రూమే తీసుకునేవాడిని కదరా. అరే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. అరే ఎక్కడికి రా? అరే అన్నా ఒక బిర్యానీ పార్సల్. ఎంత? తీసుకురా. రే, ఇంత కష్టంగా ఉన్నప్పుడు అమ్మ నాన్నలు చెప్పొచ్చు కదా. అమ్మ వాళ్ళకి దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉందిరా. వాళ్ళకున్న కష్టాన్ని చూసి డబ్బు అడగలేను, ఇక్కడ ఉన్న కష్టాన్ని వాళ్ళకి చెప్పలేను. అయినా అమ్మ నాన్నలతో ఉండే అదృష్టం ఉండాలి కదరా. అయినా నాకు నువ్వు ఉన్నావు కదరా. నాన్నలా డబ్బులు ఇస్తున్నావు, అమ్మలా అన్నం పెడుతున్నావు. సరిపోదరా. ఇంకేమైనా కోరికలు ఉన్నాయరా? ఏముందిరా, మంచిగా బర్త్డే చేసుకోవాలని ఉంది. బర్త్డే కదా, చేద్దారా. మావా, చేస్ రా మావా, చేస్ చేస్ చేర్స్ రా. నీ కొడుకు ఇలా రోడ్డు మీద ఆడుతుంటే చూసా, వచ్చాక చెప్పు. పికిల్ పిల్ల ఉంది. అయ్యో స్టార్ట్ అవ్వవి. ఏమైంది? తెలీదు, స్టార్ట్ అవ్వట్లేదు. ఒకసారి నేను ట్రై చేయనా? హ్మ్. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? నువ్వు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? ఫాలో అవుతున్నా. మరి లేకపోతే ఏంటండి, నేనేదో మా ఫ్రెండ్స్తో తాగుదామని వస్తే అంటే కాఫీ, కూల్ డ్రింక్స్ లాంటివి. అలా చూడకండి, నేను అసలు అబద్ధాలా ఆడను. అమ్మా. రే, ఎక్కడున్నావురా? నేను వంశీతో ఉన్నా అమ్మా. అబద్ధం చెప్తున్నావు కదా. కావాలంటే ఒకసారి అమ్మా. సర్లేరా, త్వరగా రా, మీ నాన్న వస్తే బాగోదు. నేను ఇంటికి వస్తున్నా, మళ్ళీ చేస్తా. త్వరగా వచ్చేయి. అంటే అమ్మాయితో ఉన్నా అంటే బాగోదు కదా. ప్రాబ్లంలో ఉన్నా హెల్ప్ చేస్తున్నానని చెప్పొచ్చు కదా.
నమ్మదు. నమ్మలేనని అబద్ధాలు చెప్పుంటావు. థ్యాంక్స్. థ్యాంక్స్ కాదు, డ్రాప్. హా? అంటే లేట్కి వెళ్తే అమ్మ బాధపడుతుంది, నాన్న బాధ పెడతాడు. ప్లీజ్. నేనే మిమ్మల్ని ఫాలో అవ్వట్లేదండి. మీ అడ్రస్ కూడా నాకు అవసరం లేదు. ఓకేనా? పదండి. నేను కావాలని నేను నిజంగా కావాలని అంటే మీరు సడన్ గా బ్రేక్ వేసేసరికి నేను ఎలా ఇట్స్ ఓకే, పర్వాలేదు అన్నా కదా. పర్లేదా? హా? మీకు నిజంగా పర్లేదంటే నాకు పర్లేదు. పో. లేదు, నేను నిజంగా ఏ పో, వెళ్ళిపో, వెళ్ళు, పో. ఓకే. అది మీకు నిజంగా నిన్ను ఓకే ఓకే. ఏం చేస్తున్నావు? ఏంలే. పో. ఓయ్ పికిల్, అత్రిపోయా. మా ఏంటి? ఆకలేస్తుంది మా. వెళ్ళి తిను. బయటికి వెళ్ళి తినేసి వస్తా. రేపటి నుంచి వంట చేయడం మానేస్తాను. అది కాదు మా. ఎన్ని చెప్పినా డబ్బులు లేవు. అదేంటి మా, డబ్బులుంటే ఒక్కసారి తీసుకోమని చెప్పొచ్చు కదా. చెప్పకపోయినా ఎలాగో తీసుకుంటావుగా. అంటే డబ్బులు లేవు. అందుకే ప్లేస్ మార్చా. ప్లేస్ మార్చావా? ఎక్కడ మా? చెప్పమా, ప్లీజ్ 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 ప్లీజ్. చెప్తారా? ప్లీజ్ మా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఎక్కడో చెప్పమా ప్లేస్. రే, నిజంగానే డబ్బులు లేవురా. నేనేదో ఊరికే చెప్పా. ఈ ఒక్కసారి అమ్మా, ఇంకొకసారి నేను డబ్బులు అడిగితే
అప్పుడు చెప్పు. రేయ్, నా దగ్గరుంటి ఇవ్వనారా? నిజంగానే డబ్బులు లేవురా. అర్జెంట్ మా. సరే, ఒక పని చెయ్. వెళ్ళి మీ నాన్న అడుగు, ఇస్తారు. నాన్న ఇస్తాడా? రేయ్, కోపంగా కాకుండా ప్రేమగా అడగరా, ఇస్తారు. ఇవ్వకపోతే? నువ్వు వెళ్ళి అడుగు. ఇవ్వకపోతే నేను మాట్లాడిప్పిస్తానుగా. ఏ తండ్రికి ఇలాంటి కొడుకు ఉండకూడదు. కంటికి రెప్పలా కాచుకుంటే గొంతులో దిగే కత్తయ్యాడు. బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టిన కుమారుణ్ణి మందలించినందుకు కన్న తండ్రినే. వనపర్తి జిల్లా ఖాన్పూర్ మండలం కోతులగుట్టకు చెందిన కేతవత్ హనుమంతు హైదరాబాద్ కి వలస వచ్చాడు. భార్య, 2 కుమారులు నాన్న డబ్బులు కావాలి. సంతోష్తో కలిసి గోపనపల్లి ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఉంటూ డబ్బులు నాకు కూడా కావాలి. అవసరాల కోసం హనుమంతు 6 లక్షలు నేను నిన్ను అడుగుతున్నా. ఇంటర్ చదివి ఖాళీగా ఉన్న మరి నేనెవరిని అడగాలి? లోన్ డబ్బులు బెట్టింగ్ యాప్లో పోగొట్టాడు. దీంతో కుమారుడు హనుమంతు తీవ్రంగా మందలించాడు. కన్నావు కదా, నువ్వే ఇవ్వాలి. పెంచాను కదా, నువ్వే సంపాదించుకో. నాన్న నాకు డబ్బులు కావాలి. కష్టపడితే వస్తాయి. ఇందులో భాగంగా ఈ నెల 1న మధ్యాహ్నం గోపనపల్లి పరిధిలో నిర్మానుష్యంగా ఉన్న నేను సప్లిమెంటరీ ఫీజు కట్టాలి. వెళ్లి కత్తితో దాడి చేశాడు. చదివుంటే పాస్ అయ్యేవాడు కదా, దారుణంగా ఇలా సప్లిమెంటరీ కట్టే అవసరం ఉండేది కాదుగా. గోపనపల్లిలోనే ఉంటున్న పాస్ అవ్వడానికి అడుగుతున్నా. చేసి తండ్రి కత్తితో పొడుచుకుని టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నావు? అడిగితే ఆన్సర్ ఇస్తావు కానీ డబ్బులు ఇవ్వండి. చెప్తే వింటున్నావు కానీ అర్థం చేసుకోవేంటి? దహన సంస్కారాల కోసం నేను పాస్ అవుతాను. ఆ నమ్మకం నాకు లేదు. గచ్చిబౌలి నాకు డబ్బులు కావాలి. నా దగ్గర లేవు. వ్యక్తం చేసిన అప్పు చేయి. ఆ తప్పు నేను చేయను. బతకడానికి ప్రాణం ఇచ్చి ఎదగడానికి డబ్బులు లేవంటావేంటి? చదవడానికి బుక్స్ ఇస్తే తిరగడానికి డబ్బులు అడుగుతావేంటి? గ్రామ పెద్దలతో మాట్లాడి అంత్యక్రియలు నిర్వహిస్తే అందరి మీద కేసు అవుతుందని పోలీసులు హెచ్చరించారు. స్పందించిన ఖాన్పూర్ పోలీసులు వాడు ఏడుస్తున్నాడండి. గచ్చిబౌలికి చిన్నప్పుడు పాలు కోసం ఏడ్చాడు, మృతదేహాన్ని ఇప్పుడు బీర్ కోసం ఏడుస్తున్నాడు. పోస్టుమార్టం తరలించిన పోలీసులు కుమారుడు రవీందర్ను అదుపులోకి తీసుకుని విచారించగా తన తండ్రిని హత్య చేసి ఇవ్వమంటావా? ఉన్నాడు. దీంతో రవీందర్ను అరెస్టు చేసిన గచ్చిబౌలి పోలీసులు రిమాండ్కు తరలించారు. ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇవ్వా. లేవు. ఎందుకు లేవు? నీ దగ్గర ఉంటే నేనేమన్నా గవర్నమెంట్ నడుపుతానా నువ్వు అడగాలని ఇవ్వడానికి? దారి చూపించిన నాన్న, రోడ్డు లేని ప్రభుత్వం ఉన్నా లేకుండా ఒకటే. డబ్బులు ఇస్తే ఓటేసే జనం, డబ్బులు ఇవ్వకపోతే తండ్రి కాదన్న కొడుకు. ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కొడుకుని కానీ ఎంత ఒప్పుకున్నప్పుడు సంపాదించే శక్తి కూడా ఉండాలి. రేయ్, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తావా? కన్న వాళ్ళ కష్టాలు చూడవా? ఉన్న అలవాట్లు మానుకోలేవా? ఇంకోసారి ఆయన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను.